హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డాకు మహారాజ్ మూవీ గురించి అయితే మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ అయితే చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదప్ప. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. నేను ఇంకా ఉంటుందని కూడా అనుకుంటున్నాను. సో మనము డాకు మహారాజ్కి అయితే వెళ్దాం అనమాట. బాలయ్య బాబు గారు హిట్టా సినిమా పట్టా అనేది అయితే మాట్లాడుకుందాం అని అయితే. ఫస్ట్ అయితే కదా నాకు ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాను, ఏం నచ్చలేదు ట్రైలరు, స్టోరీ అంత బాగాలేదు అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఏమైందంటే కదా బాగుంది సినిమా, ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఫస్ట్ పాజిటివ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే కదా ఆ చిన్న పాపని ప్రొటెక్ట్ చేయడము, బాగా చూసుకోవడము, అలా తిరుగుతుంది అనమాట. ఇంకా సాంగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఆ చిన్న పాపతో బాగుంటుంది అదైతే కన్నా. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ మనకి రొటీన్ అనిపించింది అనమాట స్టోరీ. అంటే మనం చూస్తానే వెంటనే చెప్పేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది, అలా చెప్పగలుగుతాం అనమాట. రొటీన్ స్టోరీనే, బట్ బాలయ్య బాబు మాత్రం బాగా యాక్టింగ్ అయితే అనిపించింది నాకైతే కదా. మొత్తం ఎట్లా అంటే కదా ఒక విలేజ్లో ప్రాబ్లం ఉంటుంది, అక్కడ ఫైటింగ్ చేసి మంచిగా అనిపించుకున్నప్పుడు మహారాజాని పిలుస్తారనమాట. ఆయన అయితే కదా విలన్ అయితే తప్పించుకొని పోతారు. ఈ చిన్న పాపను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో మనకి సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ అయితే తెలుసా అనమాట. ఈ పాపకి ఎందుకు ఇంత ప్రొటెక్షన్ పెట్టారు అనేది అయితే కదా. ఫైటింగ్ బాగానే ఉంది, యాక్టింగ్ బాగానే ఉంది, అంతా ఓవరాల్ బాగానే ఉంది. బట్ బాలయ్య బాబుది ఆ డ్యాన్స్ నాకు నచ్చలేదు. నేను ట్రైలర్లో చెప్పేసిన నాకు నచ్చలేదు అని అయితే. బట్ ఇప్పుడు సినిమా రివ్యూలో కూడా చెప్తున్నాను, ఆ సాంగ్ ఒక్కటి మినహాయించి ఓవరాల్గా అయితే బాగుంది సినిమా అయితే కన్నా. బాగా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, ఫైటింగ్, యాక్షను అన్నీ కలగలిపి అయితే ఉంది అనమాట సినిమా అయితే కన్నా. సో మీరు కూడా వెళ్ళి చూడండి ఈ సంక్రాంతికి అయితే కన్నా. సో ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చితే కదా లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆ బెల్ కూడా ఆన్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్.